శ్రీరామకృష్ణ. కాశీక్షేత్రం పట్ల శ్రీరామకృష్ణుల ప్రతిస్పందన. ప్రకాశించే వస్తువులు అన్నీ హిందువుల దృష్టిలో పవిత్రంగా సత్వగుణోపేతమైనవిగా ఎంచబడతాయి. కాబట్టి జ్యోతి లేక వెలుగు తన ప్రకాశం కారణంగా సత్వగుణ వ్యక్తీకరణగా ఒప్పారుతున్నది. అందుకే శాస్త్రాలు దైవ విగ్రహాల ఎదుట దీప ప్రమిదను వెలిగించి ఉంచమని నొక్కి వ్యాఖ్యానిస్తున్నాయి. ఆ దీపాలను ఆర్పరాదని కట్టడి చేస్తున్నాయి. ఈ శాస్త్ర ఆదేశాల నుండి పై విషయము స్పష్టమవుతున్నది. బహుశా దగదగ మెరిసే బంగారం వంటి వాటిని పవిత్ర వస్తువులుగా పరిగణించడానికి కారణం ఇదే కావచ్చు. అందుకే బంగారం ఆభరణాలను శరీరానికి దిగువ భాగంలో ధరించకూడదని శాస్త్రాలు వచించడానికి కూడా కారణం ఇదే అయి ఉండవచ్చు. కాశీక్షేత్రము స్వర్ణమయంగా కానరావడం చేత బాలక స్వభావులైన శ్రీరామకృష్ణులు అక్కడ మూత్ర విసర్జనాదులు చేస్తే అపవిత్రం చేసినట్లుగా భావించి ఎంతో ఆందోళన చెందారు. మధురాబాబు ఏర్పాటు చేయించిన పల్లకిలో అసీ నదిని దాటి దూరంగా పోయి అక్కడ మూత్ర విసర్జనాదులు పూర్తి చేసుకుని వచ్చేవారన్న సంగతి స్వయంగా ఆయన ముఖత మేము విన్నాము. కొన్ని రోజుల తరువాత ఆ భావము ఉపశమించాక అలా నదిని దాటిపోవలసిన అవసరం తీరిపోయింది. జై శ్రీరామకృష్ణ.